హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈపీఎఫ్ పాస్బుక్ సంబంధించి ఒక కొత్త అప్డేట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అదేమిటో తెలుసుకుందాం. వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈపీఎఫ్ పాస్బుక్లోకి మనం లాగిన్ అవ్వాలి అంటే యూఏఎన్ నంబరు, పాస్వర్డు, దానితో పాటు ఒక క్యాప్చా కోడ్ కూడా ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తేనే మనం ఈపీఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్నారు, నేను ఇక్కడ గూగుల్లో చూడండి ఈపీఎఫ్ పాస్బుక్ అని ఎంటర్ చేశాను. దాని తర్వాత సెర్చ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈపీఎఫ్ పాస్బుక్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈపీఎఫ్ మెంబర్ పాస్బుక్, దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయడంతో నెక్స్ట్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము చూడొచ్చు యూఏఎన్ నెంబరు మరియు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. అలానే ఇక్కడ మనకు ఒక క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఎటువంటి క్యాప్చా కోడ్ అయితే లేదు. గతంలో ఏంటంటే క్యాప్చా కోడ్ ఇక్కడ మనకు కనిపించకపోతే ఈపీఎఫ్ పాస్బుక్ అనేది ఓపెన్ కాదు. కానీ ప్రస్తుతం ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ నేను లాగిన్ చేసి మీకు చూపిస్తాను. యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈపీఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయిపోయి మనము పిఎఫ్ బ్యాలెన్స్ మరియు క్లెయిమ్ స్టేటస్ అయితే చూడవచ్చు. ఇదివరకు అలా లేకుండేది. క్యాప్చా రాకపోతే సర్వర్ నాట్ అవైలబుల్ అని చూపించేది. సో ప్రస్తుతం అయితే మన క్యాప్చా కోడ్ లేకుండానే లాగిన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ అకౌంట్లో టోటల్ పిఎఫ్ అమౌంట్ ఎంత ఉంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. వీరు పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు కాబట్టి ఇక్కడ జీరో అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఫుల్ అమౌంట్ అప్లై చేసుకున్నారు కాబట్టి జీరో అనేది కనిపిస్తుంది. ఈ విధంగా పిఎఫ్ బ్యాలెన్స్ని మనము చూడవచ్చు. సరే, మరి ఇప్పుడు పిఎఫ్ బ్యాలెన్స్ చూసాం కదా, మరి క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ అవుతుందో లేదో ఇక్కడ మనము క్లిక్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్లెయిమ్ స్టేటస్ కూడా ఇక్కడ ఓపెన్ చేశాను. క్లెయిమ్ స్టేటస్ కూడా ఓపెన్ అవుతుంది. అంటే క్యాప్చా కోడ్ లేకుండానే మనము పిఎఫ్ పాస్బుక్ చూడవచ్చు, అలానే క్లెయిమ్ స్టేటస్ కూడా చూడవచ్చు. కానీ ఇది తాత్కాలికంగానే ఉండవచ్చు. ఎందుకంటే క్యాప్చా కోడ్ అనేది ఈపీఎఫ్ పాస్బుక్లకు లాగిన్ అవ్వాలంటే మ్యాండేటరీ. మరి మేబీ ఇది టెక్నికల్ ఎర్రర్ వల్ల అయి ఉండవచ్చు, లేదా ఈపీఎఫ్ఓ వారే క్యాప్చా కోడ్ తీసేసి ఉండవచ్చు. సో ఏదనేది మనకు నెక్స్ట్ 7 వర్కింగ్ డేస్లో తెలుస్తుంది. ఈపీఎఫ్ఓ అప్డేట్ ఏది వచ్చినా ఇన్స్టెంట్గా వెంటనే అప్డేట్ అవ్వదు, నెమ్మదిగా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క న్యూ అప్డేట్స్ ఏది ఉన్నా కూడా అలానే జరుగుతూ ఉంటుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.